హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి 3,900 పైగా ఖాళీలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ 2026 ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ మాట అనేది. ఈ నోటిఫికేషన్కి ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నాన్ ఐటీఐ వాళ్ళు అంటే మనకాడ ఐటీఐ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. అండ్ ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది అంటే మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అంటే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెక్ట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ అయితే అందిస్తున్నాము. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అనమాట. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది మీరు ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు కోర్సెస్ అనేది మీరు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి, మీకు ఫ్రీగా అయితే చూడొచ్చు అనమాట. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే మనకు January 30, 2026 మనకు ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నట్టు కానీ ఓవరాల్గా మనకు అప్రాక్సిమేట్లీ 3,979 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటిలోన ఐటీ అంటే ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు 2,843 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నాన్ ఐటీ అంటే కనుక ఐటీఐ చేయని వాళ్ళు ఎవరుతున్నారు కదా 1,136 వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు అన్నమాట. అండ్ మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఇంటివరకు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు February 1, 2026 మనకు ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ March 3, 2026 మనకు నెక్స్ట్ మంత్ 3 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది 14 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక 18 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ చేయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని. మీకు వేకెన్సీ కూడా మనకు సపరేట్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి March 3, 2026 కల్లా మీకు మీ సర్టిఫికేట్ అయితే మీకు అడిగితే ఉండాలి. ఇక్కడ మనకు నాన్ ఐటీఐ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాధ్యమిక పాస్ అయి ఉండాలి. మాధ్యమిక అంటే 10th స్టాండర్డ్ అనమాట. అండ్ మీరు 10th కూడా మీరు కంపల్సరీగా 50% మీకు మార్కులతోటి మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏవైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులు ఉంటాయి కదా మనకు 10thలోన ఈ సబ్జెక్ట్ మనకు 40% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఓవరాల్ మీరు 50% మీకు మార్కులతోటి ఉంటే నాన్ ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసారు, మీరు 10th క్లాస్లో మీరు 50% మీకు మార్కులతోటి, అదేవిధంగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఐటీఐలో కూడా మీకు 50% మీకు అబ్బు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ పీడబ్ల్యూ వాళ్ళు కానీ, అండ్ అదర్ ట్రాన్స్జెండర్స్ ఎవరుతున్నారో వాళ్ళు కేవలం 100 రూపీస్ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్లస్ జిఎస్టీ కూడా అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ మనకు జిఎస్టీ కూడా ఉంటుందన్నమాట. అండ్ మనకు చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే ప్రతి ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థ అయితే ఉంది కదా, ఆ సంస్థలు మనకు చాలా రకాలైనటువంటి స్టేట్లు అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బీహార్ స్టేట్లోన, అండ్ ఛత్తీస్గఢ్లోన, చండీగఢ్ అలాంటి స్టేట్స్లోన మనకు కొన్ని అయితే ఉంటాయి అనమాట ఫ్యాక్టరీస్ అనేది. అలాంటి ఫ్యాక్టరీస్లో మనకు ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు, ఏ ట్రేడ్కి భర్తీ చేస్తున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు బీహార్లో వచ్చేసి మనకు ఆర్డినరీ ఫ్యాక్టరీ నలంద, ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి మనకు 12 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఎక్స్ అటెండెంట్ ఎవరైతే ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే ఆ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళు. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ చండీగఢ్కి వచ్చేసి ఆర్డినరీ ఫ్యాక్టరీ చండీగఢ్, ఇక్కడ ఓవరాల్ మనకు 34 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు నాన్ ఐటీ మెషినిస్టు, మాసును, ఫిట్టరు, ఒకవేళ ఐటీ అయితే కనుక మెషినిస్టు, మాసును, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ ఇలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని ప్రతిదీ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే ఫిజికల్ టెస్ట్ కానీ ఇది కూడా కండక్ట్ అయితే చేయరు. మనకి ఏం చెప్తున్నారంటే సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ చాయిస్ ఆఫ్ ఆర్డినరీ ఫ్యాక్టరీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ మెన్షన్ చేశారు.
మీరు ఏదైతే ఆర్డినరీ ఫ్యాక్టరీలో మీరు సబ్మిట్ చేసింటారు కదా! ఏదో ఒకటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని, అలాంటి దానికి సంబంధించిన మనకు అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి, మిమ్మల్ని డౌన్ వెరిఫికేషన్ అంటే ఇంటర్వ్యూ టైప్ అనమాట. మీకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ అయితే చేసి, అండ్ ఇక్కడ మెరిట్ కూడా మనకు 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీ ఉంటాయి కదా! దానికి సెపరేట్‌గా మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఐటీ క్యాండిడేట్ వాళ్ళకు సెపరేట్‌గా మనకు మెరిట్ లిస్ట్ అనేది తీసి, మనకు భర్తీ అయితే చేస్తారనమాట. అండ్ ఓన్లీ మీకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి, మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది. ఇక ఎలాంటి ఎగ్జామ్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అయితే ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో, అంటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకు అప్రెంటిస్‌గా మనకు తీసుకోవడం అయితే జరుగుతా ఉందనమాట. ఇక్కడ మనకు అప్రెంటిస్‌గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఏందంటే మనకు పర్ మంత్ ఎవరైతే నాన్ ఐటీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో, అంటే ఐటీ చేయని వాళ్ళకు 8,200 మీకు పర్ మంత్ స్టైపెండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఒకవేళ ఎక్స్ ఐటీఐ వాళ్ళు, ఐటీఐ పాస్ క్యాండిడేట్ వాళ్ళకు 9,600 మీకు పర్ మంత్ మీకు స్టైపెండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మనకు డ్యూరేషన్ ఆఫ్ టైమింగ్ చూసుకుంటే మనకు ట్రైనింగ్ అనేది అంటే ఐటీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది మనకి ఎన్ని ఉంటదంటే మాక్సిమం మనకు 1 ఇయర్ వరకు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం 1 ఇయర్ అయితే ఉంటదనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఏదైతే యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి 3,979 అప్రెంటిస్ ఏవైతే వేకెన్సీ ఉన్నాయో అవి భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ అప్రెంటిస్ అంటే కొంతమందికైతే తెలుసు, కొంతమందికైతే తెలీదు. తెలియని వాళ్ళకి ఏందంటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 ఇయర్ వరకు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో అండ్ ఏదైతే మనకు ఫ్యాక్టరీస్ ఉంటుంది కదా! యాంత్రా ఇండియాది. ఆ సంస్థలో మీకు 1 ఇయర్ వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు జాబ్ అనమాట. అంటే జాబ్ అంటే మీకు 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. అప్రెంటిస్ అంటారు. అండ్ మీకు పర్ మంత్ కొంత స్టైపెండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఈ 1 ఇయర్ తర్వాత మీ జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అవుతుందా? లేకపోతే నెక్స్ట్ ఏంటి అని మీకు కొంత డౌట్ అయితే ఉండొచ్చు. అంటే కొత్త వాళ్ళకు. అప్రెంటిస్‌షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు 1 ఇయర్ తర్వాత. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరేం చేయాలంటే మనకు అప్‌కమింగ్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ సంస్థలు ఇలాంటి కొన్ని నోటిఫికేషన్ అయితే వస్తా ఉంటాయి. పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి. అలాంటి నోటిఫికేషన్‌కి మీరు ఇలాంటి సర్టిఫికేట్ పెట్టి అప్లై చేశారంటే మీకు ప్రయారిటీని ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రయారిటీ అనేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక ఫైనల్‌గా మనకు హౌ టు అప్లై విషయానికొస్తే వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. కొద్దిగా పైకైతే స్క్రోల్ చేయండి. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఏవైతే వీడియోస్‌లో చెప్పానో అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడనే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడి నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ కిందనే చూసుకుంటే ఐ యాక్సెప్ట్ దట్ ఏదైతే ఉందో దీనికి టిక్ మార్క్ కొట్టి న్యూ రిజిస్టర్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ చేసుకుంటే ఆల్రెడీ రిజిస్టర్ క్లిక్ చేయాలి. న్యూ రిజిస్టర్ కాబట్టి న్యూ రిజిస్టర్ క్లిక్ చేసినట్టుగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకు అంటే కొద్దిగా వెబ్‌సైట్ స్క్రోల్ అవుతుంది. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే మీరు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ఇక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై చేసినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మీరు తెలుసుకోవాలంటే అక్కడ దాన్ని క్లిక్ చేయండి. న్యూ రిజిస్టర్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ మీరు మీ 10థ్ మెంబర్‌లో మీ పేరు ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. కింద మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు వచ్చేసి మీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వచ్చు. కిందనే మనకు మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ అప్లై నాన్ ఐటీ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఐటీ ఆర్ నాన్ ఐటీ అనేది. అండ్ అదేవిధంగా మనకు కింద కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు పీడబ్ల్యూడీ ఎవరైతే ఫిజికల్ హ్యాండ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. లేకపోతే నాన్ పెట్టండి. తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ మనకు జెండర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేసామంటే ఒక ఓటీపీ వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఈమెయిల్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేసి ఇక్కడ కనిపించిన క్యాప్చర్ అనేది ఈ బాక్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఆ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్టే మీరు రిజిస్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు రిజిస్టర్ అయినట్టు రిజిస్టర్ ఐడీ అండ్ మీకు మెయిల్ కానీ లేదంటే మీ మొబైల్ నెంబర్ కానీ ఒక అంటే రిజిస్టర్ కంప్లీట్ అంటే మీకు మెసేజ్ వస్తుంది. ఆ విధంగా రిజిస్టర్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ పైన మీకు లాగిన్ ఉంది కదా దాన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఏదైతే రిజిస్టర్ ఐడీ మనకు జనరేట్ అయింది కదా అది ఎంటర్ చేసి పాస్వర్డ్ అండ్ ఇక్కడ కన్సర్న్ క్యాప్చర్ ఈ బాక్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి అండ్ ఫైనల్‌గా మీరు పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.